వినాయకుడి తలను శివుడు నరికిన తర్వాత అది ఎక్కడ పడింది? ఆ తర్వాత అసలు ఆ తల ఏమైంది? ఇదేం ప్రశ్న అని అనుకోవద్దు. బొజ్జ గణపయ్యకు ఏనుగు తల ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. కానీ శివుడు తన కొడుకు గణేష్‌ని తల ఎక్కడ నరికాడు? ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? ఏమైంది? అని ప్రశ్న భక్తుల మదిని తలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వినాయకుడు కథ విన్నా, చరిత్ర చదివినా పుణ్యం వస్తుందని, కోరుకున్న కోరికలు తీరుతాయని పండితులు చెప్తున్నారు. అసలు వినాయకుడి గురించి ఎవ్వరికీ తెలియని కథని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓ రోజు సాయంత్రం వేళ ఒంటికి పసుపు రాసుకున్న పార్వతీదేవి అదే పసుపుని బొమ్మని చేసి ప్రాణం పోసింది. అతడే గణేశుడు. అయితే తాను స్నానానికి వెళ్తున్నాను, ఎవరికి లోనికి రాకుండా ద్వారం దగ్గర కాపలా ఉండు అని కొడుకు చెప్పి స్నానానికి వెళ్తుంది పార్వతీదేవి. ద్వారం దగ్గర దర్జాగా కూర్చుంటాడు గణేశుడు. ఎవరు వచ్చినా లోపలికి వెళ్లకుండా ఓ ద్వారపాలకుడుగా ఉంటాడు. ఆ సమయంలో లోపలికి వెళ్లేందుకు రాగా గణేశుడు అడ్డుకుంటాడు. ఎవరిని? శివుణ్ణి. మా అమ్మ స్నానం చేస్తుంది, ఒకవేళ కలవాలి అనుకుంటే వచ్చే వరకు బయటే ఉండు అని అంటాడు. నా ఇంట్లోకి నన్ను వెళ్లకుండా అడ్డుకుంటావు ఎందుకు? నేను పార్వతీదేవి భర్తను, నన్ను లోనికి అనుమతించు అని అడుగుతాడు శివుడు. అయినా గణేశుడు పట్టించుకోడు. నువ్వు ఎవరు? మా అమ్మ ఎవరిని లోపలికి రానియద్దని చెప్పింది. మా అమ్మ మాటే శిరోధార్యం, రానివ్వను అంటాడు గణేశుడు. ఎంత చెప్పినా వినడు గణేశుడు. దీంతో గణేశుణ్ణి భయపెడతాడు శివుడు. అయినా భయపడ్డు గణేశుడు. చివరికి శివుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. కానీ లోనికి మాత్రం పంపనంటాడు గణేశుడు. శివుడికి ఓపిక నశించిపోతుంది. అంటే శివుడికి నెమ్మదిగా ఓపిక అనేది నశించిపోతుంది. చూస్తే బాలుడు, కానీ అలా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహంతో రగిలిపోతాడు. మరోవైపు తన శక్తినంతటిని కూడా తీసుకుని శివుడితో యుద్ధం చేస్తాడు. ఇంకా లాభం లేదని ఏకంగా కోపంతో త్రిశూలం విసిరితే గణేశుడు తల కైలాసం దాటి వెళ్ళిపోతుంది. ఇంతలో పార్వతీదేవి వచ్చి తలలేని కొడుకుని ఒడిలోకి తీసుకుంటుంది. తన బిడ్డని ఇంత కోపంతో చంపుతావా అంటూ దుఃఖిస్తుంది. ఆ తర్వాత విషయం తెలిసిన శివుడు ఆవేదన చెందుతాడు. కానీ పార్వతీదేవి కోపాన్ని, దుఃఖాన్ని విని మాటలు చెప్పినా తగ్గించలేకపోతాడు. ఇక చేసేది ఏమీ లేక మళ్ళీ ప్రాణం పోస్తాను అని చెప్పి గణేశుణ్ణి తలని వెతికి తీసుకురమ్మని భటులను పంపుతారు. కానీ వాళ్ళు ఎంత వెతికినా దొరకదు. ఉత్తి ఉట్టి చేతులతో తిరిగి వస్తారు. చివరికి బ్రహ్మ సలహాతో ఏనుగు తల తీసుకొస్తారు. ఆ తలనే గణేశుడికి అమర్చి ప్రాణం పోస్తాడు శివుడు. అదే కాదు, చాలా శక్తులను ప్రసాదిస్తాడు. దేవతలే మొదటి పూజించే దేవుడిగా కీర్తిని సంపాదిస్తాడు. తనను తలుచుకున్న వాళ్ళకి ఆపదలు రావని, జ్ఞానానికి, సిద్ధికి, బుద్ధికి మొదటగా వీళ్ళు నిలుస్తారని శివుడు ఆశీర్వదించి శక్తులన్నీ ఇస్తాడు గణేశుడికి. దీంతో వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా పేరును సంపాదిస్తాడు. ఈ కథ మన అందరికీ తెలిసిందే. కానీ పార్వతీదేవి స్నానం చేసిన చోటు, శివుడే కైలాసం నుంచి వచ్చి గణేశుడికి తల నరికిన స్థలం ఎక్కడ ఉందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోతాం. అవునండి, ఇది నిజం. నిజం. శివుడు స్వయంగా నడిచిన నేల బాల గణేశుడు. శివుడికి యుద్ధం జరిగిన స్థలం ఎక్కడో తెలుసా? ఉత్తరాఖండ్‌లోని పటాల్ భువనేశ్వర్‌లోని ఒక గుహ దగ్గర ఉంది. శివుడు గణేశుడు తల నరికాడు. ఈ గుహ మొత్తం లైమ్ స్టోన్‌తో ఉంటుంది. అంటే లైమ్ స్టోన్ ఉంటుంది చూసారా? లైమ్ స్టోన్‌తో ఉంటుంది మొత్తం ఈ గుహ అంతా. పర్యాటకులు చాలా మంది వస్తుంటారు. గుహలోనే కొంత దూరం అనుమతి ఉంటుంది. ఆ తర్వాత మానవ మాత్రులు వెళ్ళలేరు. ఆ గుహ పాతాళ లోకానికి దారి అని చెప్తుంటారు. లోపల భయంకరమైన పాములు, ఇతర క్రిములు ఉంటాయి. చివరి వరకు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు. కానీ పార్వతీదేవి స్నానం చేసిన అందమైన కొలను ఇక్కడే ఉంది. అక్కడే కొలను పక్కన గణేశుడితో తయారు చేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోసి గణేశుడికి కాపలా ఉంచింది పార్వతీదేవి. అక్కడే తండ్రి కొడుకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. పితోరీఘాట్ జిల్లాలోని గంగోలీ హట్ కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గృహ ఉంది. కైలాసం తర్వాత శివుడికి ఇష్టమైన ప్రదేశం ఇదే. శివుడు, పార్వతి ఎక్కువగా పాతాళ గృహలో ఏకాంతంగా గడిపేవారట. ఈ గృహ లోపలికి దేవాది దేవతలకు స్థానం లేదు, వెళ్ళలేరు కూడా. కేవలం శివుణ్ణి స్మరించుకుంటేనే తప్ప. ఆ తర్వాత దేవాది దేవతలు అనుమతి తర్వాతనే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది శివపార్వతులు నివాస స్థలం, ప్రదేశం అని అనుమానం రావడం ఖాయం. స్కంద పురాణంలోని ఈ ప్రాంతాన్ని గుర్తించారు శంకరాచార్యులు. అతను లోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ ఆ రోజుల్లోనే కొన్ని శక్తులు అడుగు పెట్టనివ్వలేదు ఆయన్ని. కిలోమీటర్ల మేర పాములు ఇంకో లోకానికి ఉన్నట్లు ప్రసిద్ధి. అయితే శివుడు తన కొడుకు గణేశుడికి ఏనుగు తల పెట్టిన మరుసటి రోజు తల దొరికిందని, దాన్ని భటులు తీసుకువచ్చి గుహ లోపల ఉన్న గుడిలో ఉంచారని స్కంద పురాణంలోనూ ఉందని ఆది శంకరాచార్యుల వారు తెలిపారు. అంటే నిజమైన గణేశుడి తల ఎక్కడ ఉందని అన్నారు. ఇంతటి పవిత్రమైన స్థలం మన దగ్గరలో ఉండడం మన పూర్వజన్మ సుకృతం మరియు అదృష్టం అంటారు. మనం ప్రతి ఏటా వినాయక చవితి ఘనంగా జరుపుకుంటాం. కానీ అపురూపమైన, అతి పవిత్రమైన స్థలం గురించి తెలియకుండా పూజలు చేస్తుంటాం. జీవితంలో అంటే జీవితంలో ఒక్కసారైనా సరే హిందువుగా పుట్టిన ప్రతి వాళ్ళు చూసి రావాల్సిన స్థలం ఇది.
పాతాల్ భువనేశ్వర్ గృహ. సో హిందువుగా ఎవరైతే పుట్టారో వాళ్ళు ఒక్కసారైనా ఇక్కడ సందర్శించాలి, ఇక్కడ ఏమున్నాయో తెలుసుకోవాలని మన పురాణాల్లో ఉంది. ఇది వినాయకుడు తల కథ.